8/1/2021 సివిల్స్ మెయిన్స్ ఎస్ఏ పేపర్ జరిగింది. మొత్తం 250 మార్కులకి 25 మార్కులకి 4 ఎస్ఏలు, 25 మార్కులకి 4 ఎస్ఏలు ఇచ్చి అందులో ఒక్కొక్కటి రాయమని ఇచ్చారు. ఈ పేపర్లో చూడగానే ఒక విభజన, ఒక స్పష్టత కనిపించింది. మొదటి 4 వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి అయితే, తర్వాత 4 సామాజికపరమైన వికాసం, సామాజికపరమైన బాధ్యతాయుతమైన పరిజ్ఞానానికి సంబంధించినవి. మొదట ఎస్ఏలో మొట్టమొదటి క్వశ్చన్, లైఫ్ ఈజ్ ఎ జర్నీ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ యాన్ హ్యూమనే. చూడగానే తెలుగులో అయితే మనిషి నుంచి మహాత్ముడుగా మనిషి ప్రయాణం, మనిషి నుండి మహాత్మునిగా మనిషి ప్రయాణం. అంటే సాధారణంగా ఒక సోషల్ యానిమల్గా పుట్టిన ఓ మనిషి తన యొక్క పరిసరాల ప్రభావం వల్ల కానీ, సాంస్కృతిక ప్రభావం వల్ల కానీ, వారసత్వ ప్రభావం వల్ల కానీ, లేదా తన ప్రజ్ఞా పాఠవం వల్ల కానీ అత్యంత దయాద్ర హృదయుడై మానవత్వాన్ని వికసింపచేసిన వ్యక్తిగా, మానవతావాదిగా, మానవత్వాన్ని పరిమళింపచేసే వ్యక్తిగా మారే క్రమం అనేది ఈ జీవన ప్రయాణం అంటారు. ఇందుకు మనకి ప్రపంచంలో గొప్ప గొప్ప మానవతావాదులందరూ ఉన్నారు. సేవ చేయటం, ఇతరులకి అవసరమైనప్పుడు సహాయం అందించటం, మానవ అభ్యుదయం కోసం తమ జీవితాలను పూర్తిగా త్యాగం చేయటం. ఒక మామూలు మనిషి, సాదాసీదమైన ఒక కుటుంబంలో పుట్టిన ఓ వ్యక్తి, కరమ్చంద్ మోహన్ దాస్ గాంధీ మహాత్మా గాంధీగా పరిణామక్రమం చెందటం అనేది మనం ఇందుకు ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని రాయవచ్చు. ఒక సాధారణమైన ఒక వైద్య సేవకురాలు మదర్ తెరీసా ప్రపంచంలోనే అత్యంత సేవ నిరతగల వ్యక్తిగా, మహాత్మురాలుగా మారిన క్రమాన్ని రాయొచ్చు. అంటే ఒక సాధారణ మనుషులు కూడా వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదలతో విస్తృతమయ్యి సర్వమానవాళికి సేవ చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో ముందుకు రావడం, అదే మానవత్వం. ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా మానవత్వం వికసింపచేయాలి. అలా మానవత్వం వికసించినప్పుడు ఈ మానవ సమాజం అంతా ఎటువంటి దుఃఖాలకు, ఇబ్బందులకు, నష్టాలకు, క్షోభకు, క్రోధంకు, శోకానికి తావివ్వని ఒక స్వచ్ఛమైన, సంతోషకరమైన, ఆనందకరమైన ప్రపంచంగా వెలుగుతుందని స్పష్టంగా తెలియజేయాలి. అంటే మహాత్మా గాంధీయో మదర్ తెరీసానో కాదు, అందరూ కూడా సేవా తత్పరత గల ప్రతి ఒక్కరూ కూడా మానవతావాదులు అవుతారు. అలా మనం చెప్పుకుంటే కరోనా సమయంలో కొన్ని వేలాది మంది దాతృత్వాన్ని ప్రదర్శించారు. అనేక మంది లేబర్ తమ పనిచేసే ప్రాంతంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటే వారందరికీ సేవని తెలియజేసి
మానవతావాదం అంటే ఏమిటో సోను సూద్ నిరూపించారు. అదేవిధంగా అనేక పెద్ద పెద్ద సంస్థలు తాము సంపాదించిన సంపాదనలో దాతృత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాయి. మన దేశంలో కూడా విప్రో అజిమ్ ప్రేమ్జీ గారు కొన్ని కోట్ల రూపాయలు సేవ నిరత కలిగి అందించడం జరిగింది. సుధా నారాయణమూర్తి గారు అంటే మనిషి ఏ స్థాయిలో ఉన్నా మానవత్వం, మానవ సేవ, మనుషులకి సేవ చేయడమే అత్యున్నతమైన గొప్ప పరిణతి, గొప్ప పరిణామం. అంటే ఒక వ్యక్తి ఇతరులకు సేవ చేసే తత్వాన్ని, శక్తిని, యుక్తిని, జ్ఞానాన్ని, ఆలోచనని, మమతని, మనసుని పెంచుకునే వ్యక్తి ప్రపంచంలో అత్యంత గొప్ప పరిణామ క్రమం చెందిన వ్యక్తి. అతని మహాత్ములుగా మారుతాడు. హ్యూమన్ బీయింగ్ టు బీయింగ్ ఎన్ హ్యూమనే, మానవత్వం గల వ్యక్తిగా పరిగణింపబడతాడు. అలా ప్రతి వ్యక్తి మారితే ఈ సమాజంలో ఎటువంటి ఆర్థిక అసమానతలు కానీ లేదా కులమత ప్రాంతీయ అసమానతలు కానీ ఏమీ ఉండవని మనకి తెలుస్తుంది. ఆ విధంగా మహాత్మా గాంధీ గురించి కానీ మన ప్రాంతంలో ఉన్న దాతృత్వ మూర్తుల గురించి కానీ ఒక వ్యక్తి చేయగల పనుల గురించి మనం స్పష్టంగా క్రమంగా విస్తీకరిస్తూ మనిషి మానవతావాదిగా మారే క్రమాన్ని వివరిస్తే గొప్ప ఎస్సే ఎక్కువ మార్కులు పడుతాయి. 125కి ఎక్కువగా పడవడానికి 90 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా మినిమం 70 మార్కులు సంపాదించుకోవాలంటే నాకున్న ఆ 4 ఎస్సేల్లో ఇదే బాగుంది. ఎవరైనా మహాత్మా గాంధీ సత్యశోధన చదివితే ఈ ఎస్సేని ఎవరు విడిచిపెట్టుకోరు. మొత్తం రాయొచ్చు, ఎలా పరిణామక్రమం చెందాడనేది చిన్నప్పటి నుంచి రాయొచ్చు. అంత అవసరం లేదు. మీరు కావాలంటే ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీరాములు అతని హిస్టరీ రాసిన, అతన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న గొప్పదే. ఒక మనిషి ఒక సుమారు 5 కోట్ల ఆంధ్రుల యొక్క అభిష్టాన్ని నెరవేర్చారు. అంటే మహాత్ముడిగా అవతరించాడు, ప్రాణ త్యాగం చేశారు. లేదా మదర్ తెరెసా ఒక చిన్న నర్సుగా వచ్చిన ఆమె మొత్తం ప్రపంచాన్నే సేవ యొక్క ఆలోచనకి మార్గదర్శకంగా ఉన్నారు. ఇలా అందరూ కూడా, మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళలో ఎగ్జాంపుల్ రాస్తూ వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, ఏ విధంగా మానవత్వాన్ని వికసింపచేశారనేది రాయటం ద్వారా ఈ ఎస్సేలో మినిమం 65 నుంచి 70 మార్కుల వరకు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. బాగా రైటింగ్ అన్నీ ఉంటే, ఎగ్జాంపుల్ కరెక్ట్గా విశ్లేషణ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి. మరొక ఎస్సేలో మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.